దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 4వ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. చాలు. కిచెన్ దగ్గర ఉండేవారు చిన్నపిల్లలు ఆ వంట దగ్గరికి రానివ్వకండి, సండే స్కూల్కి పంపించండి వాళ్ళని. ఇక్కడ మనం చూస్తున్న 4వ మాటను చూస్తున్నాం. ఏంటి 4వ మాట అని మనం చూసినట్టయితే, దేవుని యొక్క ఆశతో క్రీస్తు యొక్క విశ్వాసి, క్రీస్తు యొక్క జీవం కలిగిన విశ్వాసి ఆశతో దేవుని ఆవరణ చూడని ఆశ కలిగి దేవుని దర్శించి దేవుని సన్నిధిలోకి, దేవుని ఆలయంలోకి, పరిశుద్ధమైన ఆలయంలోకి ప్రవేశించాలనుకున్నటువంటి విశ్వాసి తన జీవితాన్ని కాపాడుకున్నప్పుడు వెళ్తాడు. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మందిరంలోనికి ప్రవేశించని విశ్వాసి ఎవరంటే, మొట్టమొదటిగా ఎవరు? శుద్ధత లేనివారు, అంటే భక్తి గౌరవం లేనివారు. 2, స్వచ్ఛమైన జీవితం లేనటువంటి, కల్తీ కలిగిన జీవితం, మాలిన్యం కలిగినటువంటి వారు. 3, అబద్ధమైన దానిని జరిగించేవారైనను దాంట్లో ప్రవేశిస్తున్నా. ఇక 4వ మాట ఏంటంటే, చీకటితో కూడిన జీవితం. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? అక్కడ రాత్రి లేనందున. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అక్కడ రాత్రి లేనందున అంటే అర్థమేంటి? అక్కడ రాత్రి లేదు. రాత్రి లేదంటే ఏముంది? అక్కడ వెలుగుందని అర్థం. మరి రాత్రి అంటే అర్థం దేనికి సూచిస్తుంది? చీకటికి సూచిస్తుంది. ఇప్పుడు చీకటి కలిగిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? చీకటి కలిగిన వారు ఎక్కడ ఉంటారు? బైబిల్లోనే ఉంది కదా. యేసు ప్రభువు చెబుతూ వస్తాడు, వెండి వస్త్రాలు లేని వాడి గురించి చెబుతారు. మత్తయి సువార్త 21-22 అధ్యాయాల్లో, కుమారుడా, స్నేహితుడా లేదా బిడ్డ, నువ్వు పెండి వస్త్రాలు లేకుండా ఎందుకు వచ్చావు? కాబట్టి వీడి కాళ్ళు చేతులు కట్టేసిన ఆడ పడేయండి, అక్కడ ఏడుపుని పండ్లు కొరకటం ఏముండిద్ది అంటే అర్థం ఏంటి? చీకటి కలిగినటువంటి ప్రాంతం ఎలాంటిది? నరకం. నరకం. గమనించాల్సిన కోణం ఏంటంటే, గమనించాల్సిన సందర్భం ఏంటంటే, అక్కడ రాత్రి లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ చీకటి లేదు. ఇక మరి అక్కడ ఏముంది? వెలుగే ఉంది, అక్కడ చీకటి లేదు. మీటింగ్ పెట్టుకోవద్దు, బయట లోపలికి రండి. కాబట్టి అక్కడ చీకటి లేదు, ఏముందంటే వెలుగు ఉంది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించాలంటే ప్రభువే దేవాలయం ఉన్న మందిరం, గొర్రెపిల్ల దీపం ఉన్న మందిరం, ఇంకా గొర్రెపిల్ల దేవాలయం ఉన్న మందిరం, ఇంకా సూర్యుడు లేని మందిరం, చంద్రుడు లేనటువంటి మందిరం, ఇంకా ఎప్పటికీ ముయ్యబడిన గుమ్మములు కలిగిన మందిరంలో మనం ప్రవేశించాలంటే చీకటి లేని జీవితం మనలో ఉండాలి. చీకటి లేని జీవితం మనలో ఉండాలి. మనలో చీకటి ఉన్నప్పుడు, మనలో ఉన్న వెలుగు చీకటి అయినప్పుడు ఆ దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి మనం ప్రవేశించడం. అక్కడ చీకటి అవసరం లేదు అని అంటే అర్థం ఏంటి? రాత్రి లేదంటే అక్కడ చీకటి కలిగిన వారు లేరు, చీకటి కలిగిన జీవితం కలిగిన వారు లేరని అర్థం. కానీ ఈరోజు మనం గమనించాల్సిన 4వ కోణం చూసినట్టయితే, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు స్థిరపరుస్తున్న మందిరం అంటే పరలోకంలో ప్రభువే దేవాలయం ఉన్న మందిరంలోకి మనం వెళ్ళి దేవాలయంలో ప్రవేశించి దేవుని ముఖ దర్శనం మనం చేయాలంటే మనం ఎలా ఉండాలా? చీకటి లేని వారికి ఉండాలి. చీకటి జీవితం అంటే ఏంటి చెప్పండి? చీకటితో కూడినది అంటే ఏంటి? అంధకారము అని అర్థం. చీకటితో కూడిందంటే అర్థం ఏంటి? అంధకారం. అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటితో కూడింది, అంతేనా? అంధకారం అంటే అర్థం ఏంటి? ఎవరికి కనబడనటువంటిది, ఏమీ కనబడనటువంటిది. ఎలాంటిది? ఏమీ కనబడినటువంటిది. అంటే ఈరోజు మనం ఒక తప్పు చేస్తాం, ఈరోజు ఒక పాపం చేస్తాం, ఎవరికి ఏమి కనబడకుండా దాచిపెట్టుకుంటాం. అది అంధకార జీవితం, అది చీకటి జీవితం. ఈరోజు ఒక తప్పు చేస్తాం, దాన్ని దాచిపెట్టుకుంటాం. ఈరోజు ఒక పొరపాటు చేస్తాం, దాన్ని దాచిపెట్టుకుంటాం. ఈరోజు ఒక మోసం చేస్తాం, దాన్ని దాచిపెట్టుకుంటాం. ఈరోజు ఒక ఘోరమైన పాపం దేవుని దృష్టిలో చేస్తాం, కానీ దాన్ని దాచిపెట్టుకుంటాం. ఈ అంధకార సంబంధమైన జీవితం కలిగినటువంటి వారు ఆ యొక్క దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోనికి ప్రవేశించరు. ఎక్కడండి? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించరు. చూడండి, చాలామంది యొక్క జీవితాలు నేను చాలా వరకు చెబుతా, సూటిగానే చెబుతా. నేను దాగుడు మాత్రం ఏం లేవు. అక్కడ ఉండదన్నట్టు చెప్పటమే నాకు దేవుడు బయలుపరిచిన కోణం. చెప్పినందుకు నేను విరోధం అవటమే నా జీవితం.
కాబట్టి గమనించండి, చాలామంది చూడండి ఎలా ఉంటారు తెలుసా, పేతురు కొంతమంది ప్రజలతో భోజనం చేసేటప్పుడు పౌలు గారు రాగానే ఏం చేస్తాడు? అపోస్తుడైన పేతురు ఏం చేస్తాడు? ఎమ్మటే లెగుస్తాడు, లేచి నుంచుంటాడు. అంటే ఆ ఏళ్లతో పాటు కూర్చుంటే పౌలు ఏమనుకుంటాడని భయపడి లెగుస్తాడు. లేచినప్పుడు ఏం జరిగిద్ది? పౌలు కొంతగా మాట్లాడిన మాటలు సూటిగా ఒక క్రైస్తవుడికి గుచ్చుకున్నట్టుంటాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక వ్యక్తి, అంధకార సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, తాను చేసేది ఒకటి, తాను జీవించేది ఒకటి. ఇప్పుడు చూడండి, సపోజ్ చెబుతున్నా, దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించవచ్చు. అంత ముందు రోజుల్లో వచ్చిన పండగ ఏంటి చెప్పండి? దీపావళి పండగ వచ్చింది. ఏం చేస్తాం? టపాసులు కాల్చే విశ్వాసులు ఉంటారు, లేరా? ఉండాలి. సరే, సంక్రాంతి వచ్చింది అనుకోండి, గాలి పటాలు, కైట్స్ ఎగరేసే విశ్వాసులు కూడా ఉంటారు. నాకు తెలిసిలేండి ఎవరు ఉండారు ఎవరు లేదన్నది నాకు తెలిసినంతవరకు తెలుసు. కానీ నేను చూసేసి ఉన్నట్టుకి వెళ్ళిపోతా. ఎందుకంటే దేవుని రాజ్యం అన్నది అలాంటి వాళ్ళకు ఉండదు. అంతేనాక? ఇష్టమక్క చెప్పు. ఇంకా చాలామంది కూడా ఉంటారు. చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటూ వస్తాయి. అంటే చేసేది వేరు, జరిగించేది వేరు, చెప్పేది వేరు, జరిగించేది వేరు. ఇంకా కొంతమంది, నేను ఇక్కడ పూర్తిగా గమనించలేదు కానీ ఆంధ్రాలో ఇల్లు కట్టడానికి పునాది వేయడానికి సేవకుని పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. కానీ దాని డేట్స్, దాని ప్రణాళికలు, నక్షత్రాలు, గుమ్మములు ఏవేవో చూస్తారు కదా, ఇవన్నీ సిద్ధాంతులు కావాలి. ఏం కావాలా? సిద్ధాంతి. ఆయన వచ్చి మన ఇల్లు చూడాలి. ఇంటి ముందర గొయ్యి దవ్యం, దాంట్లో మనం పడతామో లేదా ఆయన చెప్పాలి. ఇంటి వెనకాల బాత్రూమ్కి సింకుడు గుంట దవ్యం, దాంట్లో మనం జారి పడిపోతాం లేదా ఆయన చెప్పాలి. అది మంచిదో కాదో ఆయన చెప్పాలి. అసలు ఎవరు? సృష్టికర్తే నీకు మంచిది, సమస్తాన్ని ఆయన సృష్టించిందంతా చూడగా అది మంచిదిగా ఉందంట. మనుషుడు మంచిగా చెడో చెప్పేది ఏంటి? ఒక మనుషుడు వచ్చి ఇది మంచిది చెడని చెప్పే యోగ్యత మనుషుడికి ఎక్కడిది చెప్పండి? చాలామంది విశ్వాసులు ముగ్గు పోసుకునేటప్పుడు సిద్ధాంతి కావాలి, ఇల్లు కట్టేటప్పుడు సిద్ధాంతి కావాలి, కిటికీ ఓ పక్క జరిగితే సిద్ధాంతి కావాలి. మరి మధ్యలో సేవకుని ఎందుకు పిలిపించి ప్రార్థన చేసుకోవడం పని లేక? ఏదో దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, దెయ్యం చేసే పని దెయ్యం చేయాలనా? అంతే కదండి. దేవుడు చేసే పని దేవుడు చేయాలా, దెయ్యం చేసే పని దెయ్యం చేయాలి. అదే కదా మనకు కావాల్సింది. ఈ జీవితం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళాం. 100% రాసి పెట్టుకోండి. బైబిల్ కాదు, మీ పుస్తకాల్లో నోట్బుక్లో రాసి పెట్టుకోండి. నోట్బుక్ లేకపోయినా పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇలాంటి జీవితం కలిగిన వారు అన్నటికీ పరలోక రాజ్యంలో మనం చూడటానికి కూడా ఆ అంచుల్లో కూడా పరలోక రాజ్యం అంచుల్లో కూడా కనబడరు. అర్థమవుతుందండి? సిద్ధాంతిని సృష్టించిన వాడెవరు? చెప్పు ఆశీర్వాదం. సిద్ధాంతిని సృష్టించిన వాడెవరు? దేవుడు. మనుషుల ఎవరు? దేవుడు. జ్ఞానం ఇచ్చిన వాడెవరు? మరి అసలు దేవుడినే వదిలిపెట్టి మనుషుడు ప్రణాళికని ఎందుకు పట్టుకుని ఎలాతున్నాం మనం? ఆయన రావాలి, ఆయన వచ్చి చేయాలి, ఆయన చేస్తేనే ఇల్లు అయితే, లేకపోతే అవ్వదు. ఈ మందిరానికి ఏ సిద్ధాంతం ఉన్నాడు? ఏ సిద్ధాంతి అయినా, ఏ ఇంజనీర్ అయినా అన్నీ సామాన్యే, ఇంకోటి ఎవరూ లేరు. సిద్ధాంతి ఆయనే. ఇక్కడ నుంచి మీరు ఇంటికాడ ఏదైనా ఇల్లు కట్టుకుంటే ఆయనే పిలిచి ప్లాన్ వేయించుకోండి. అర్థమైందండి? ఎవరున్నారు ఈ మందిరానికి? ఏ సిద్ధాంతి లేడు, ఎవరో లేరు, ప్రభువే. ఆయన ప్రణాళికలో తన దాసులు జ్ఞానం ఇచ్చాడు. ఇలా వెళ్ళండి అని బయలుపరిచి నడిపించుకున్నాడు. ఇంకొకరిని పిలుచుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే మందిరానికి మరొక రక్షణ లేని వాడిని తీసుకొచ్చి ఆ ప్రణాళిక ఎలా ఉండితే ఏపించుకునే దౌర్భాగ్య స్థితి మనకు లేదు. ప్రభువే తన బిడ్డలకి, తన స్వరక్తం ద్వారా కడుక్కున్నటువంటి బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించాడు దేవుడు. ఇలా వేసుకున్న నా కుమారుడా, ఇలా కలిగుండు, ఇలాంటి తీర్మానాలుండు, ఇది చేయని పరలోకు నుండి తన ప్రణాళికతో తన దాసులకు దేవుడు బయలుపరిచాడు. ఏ సిద్ధాంతి అవసరంలా. అని ఈ రోజుల్లో బాధకరం ఏంటంటే, విశ్వాసులు అయ్యిండి రక్షణ మారుమోసి పొంది సూర్యుడు ఇటు వస్తున్నాడు, ఇటు తల పెట్టాలి, చంద్రుడు ఇటు వస్తున్నాడు, ఇటు కాళ్ళు పెట్టాలి. చూడండి, ఇంట్లో మంచాలు వేసుకునేటప్పుడు కూడా తల ఇటు పెట్టాలి, కాళ్ళు ఇటు పెట్టాలంటారు. ఇవన్నీ ఆచారాలు, ఇవన్నీ ఒక మానవుని యొక్క తీర్మానాలు. ఇవన్నీ సూర్యుడికి ఎదురు నువ్వు కాళ్ళు పెడితే ఏమైనా చచ్చిపోతామా? సూర్యుడికి ఎదురు తల పెడితే ఏమైనా బ్రతుకుంటామా? ఎంతమంది సూర్యుడికి ఎదురు తల పెట్టుకుని పడుకుని ఎక్కడ బెడ్ మీదే పడకల మీద ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు.
సూర్యుడికి తల ఎదురు పెడితేనే నష్టం ఉందా, కాళ్ళు ఎదురు పెడితే నష్టం ఉందా? దేవుని దృష్టిలో కాలు దోవకుండా ఉంటే చాలు. ఎట్టబడుకున్న దేవుడు చూస్తున్నాడు, ఎట్టబడుకున్న దేవుడు చూస్తున్నాడు. యాకోబు తన తండ్రి ఇంటి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం చూశాడు యాకోబు? అక్కడ అక్కడ ఒక తలగడికి ఒక రాయి చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు ఏ వైపు చూశాడు? సూర్యుడి వైపు పడుకున్నాడా, చంద్రుడి వైపు కాలు తిరిగి పడుకున్నాడా? ఖాళీ స్థలం ఉంది, అక్కడ రాయి పెట్టుకున్నాడు, పడుకున్నాడు. పరలోకం నుండి దేవుని దర్శనం వచ్చింది, బేతేలు యొక్క దేవుడిగా పిలువబడుతూ వచ్చాడు. అంటే చెప్పబడే మాటలు ఏంటంటే ఏమీ ఉండవు. అది మన భ్రమలో మనం జీవిస్తున్నాం, అదొక మాయలో మనం ఉండం. ఈ మాయ, ఈ భ్రమలో, ఈ ఆచారాలు చేసే వాళ్ళందరూ కూడా కట్టకట్టుకునే లేదు నరకానికి. అది మనం బలలో పాల్గొన్న, రక్షించబడిన బలలో పాల్గొన్న చివరికి కట్టగట్టి నరకంలో వేయబడుతున్నాం. 100% వాస్తవం, దాంట్లో డౌటే లేదు. క్రీస్తు యేసు ప్రభువు వారు సిలువలో చనిపోవడానికి ఏ వాస్తువు చూసుకున్నాడు? ఏ సిద్ధాంతం వచ్చి యేసు ప్రభువు వారిని ఇట్ట సిలువేయండి, అట్ట సిలువేయండి అంటున్నారు? ఎవరొచ్చి పౌల్ని తలకిందులుగా సిలువేయమన్నారు? ఎవరొచ్చి యేసు ప్రభువు యొక్క శిష్యుల్ని క్రాస్గా వేయండి అని చెప్పారు? అది సిద్ధాంతాలు కాదు, అది సిద్ధాంతాలు కాదు, ఆచారాలు కాదు, అలవాట్లు కాదు. క్రీస్తు యొక్క ప్రణాళిక, అది క్రీస్తు యొక్క ప్రణాళిక. చాలామంది చెబుతారు, బాబు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కయ్యా అంటారు. అది ఒక సిద్ధాంతం. కాళ్ళు కడుక్కోవద్దే నేను అంటలా, మట్టి అయితే బురద అయితే కడుక్కో, తప్పులేదు. యూదుల యొక్క సిద్ధాంతం ఏంటి తెలుసా? చాలామంది అంటారు భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని రావాలి. యూదుల యొక్క ప్రణాళిక ఏంటంటే భోజనం చేసేటప్పుడు కంపల్సరీ వాడు కాళ్ళు చేతులు కడుక్కునే భోజనానికి కూర్చుంటారు, లేదా కూర్చోరాడు. కాళ్ళు చేతులు కడుక్కునే భోజనానికి కూర్చుంటారు. ఒక్కసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయవసరలా. ప్రభు ధర కడగబడినటువంటి మనము భోజనం దగ్గరకు వచ్చినప్పుడు మరలా కడగబడే అవసరంలా. ప్రభు రక్తం ధర ప్రభా తప్పిపోయి ఉంటే సరిచేయ ప్రభు అంటే చాలు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నాలుగోదే కదా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించిన విశ్వాసి మొట్టమొదటిగా ఎవరు? శుద్ధి లేనటువంటి వాడు, భక్తి గౌరవం లేనటువంటి వాడు. 2, స్వచ్ఛమైనది లేనటువంటి వాడు. అంటే స్వచ్ఛమైనది లేనటువంటి వాడు అంటే మాలిన్యం కలిగిన వారైనను కల్తీ కలిగిన వారైనను ఆ యొక్క దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించరు. 3, అబద్ధమునైనను జరిగించేవాడైనను దాంట్లో ప్రవేశించడు. ఇక 4వ కోణం ఏంటాడా? చీకటితో కూడినది అంటే అంధకారమైనది ఏదైనాను దాంట్లోనే ప్రవేశించదు. ఇప్పుడు చీకట్లో కూడిందంటే ఇదే. చీకట్లో కూడిందంటే అర్థం ఏంటి? దేవుని సేవకులు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, ఇల్లు కట్టుకుంటాం, మళ్ళీ సిద్ధాంతం ఇంకొక ఊరు నుంచి వచ్చి ఆయన వాస్తులు చూడాలి. ఇది చీకటితో కూడిన జీవితం. బయటికేం వెలుగులో ఉండాం, కానీ అన్ని చీకటి స్వభావాలే, అన్ని చీకటి మనస్తత్వాలే. అదే కదా, అది వద్దనే కదా మనం బయటకు వచ్చేసింది. అది నాకు అవసరం లేదు, వాటన్నిటికీ నేను లోకం నాకు సిలువ వేయబడిందంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నవన్నీ ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు అన్నీ కూడా సిలువ వేయబడి అనే కదా అర్థం. మరి అన్నిటికీ సిలువ వేయబడి ఇది ఎక్కడి నుండి వచ్చిందో? ఇది ఎక్కడి నుండి వచ్చింది? కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. కాబట్టి ఇలా చేసేవారు, ఇలా చేసి బలలో పాల్గొన్నా అంటే బయటికి ఎలా ఉండా, లోపట అంధకారమైన జీవితాన్ని జీవిస్తూ బయటకు బాగుండా లోపల అంధకారమైన జీవితాన్ని జీవించే ప్రతి విశ్వాసి కూడా దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోనికి ప్రవేశించడు. అది బలలో పాల్గొన్నా కూడా మనం ప్రవేశించం, ఓ రోజు తీర్పు తెచ్చుకుంటాం. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. నిషిద్ధమైన దేదైనను అది ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది 5వదిగా. కాబట్టి ఆయన ప్రణాళికలో అంటే ఒక విశ్వాసి దేవుని ఆవరణమును చూసి ఆశతో దేవుని ఆవరణము చూడాలని ఆశ కలిగినటువంటి విశ్వాసి దేవుని ఆవరణం చూసి ఆవరణలో కూడా ప్రవేశించి జీవం గల దేవుని దర్శించి జీవం గల దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ కలిగినటువంటి విశ్వాసి దాని జీవితం జీవం కలిగి ఉంటాడు కాబట్టి దేవుని ఆవరణలో ఉంటాడు. కానీ ఏ విశ్వాసి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మందిరంలో ప్రవేశిస్తలేదంటే ఇక 5వ కోణం అసహ్యమైన దానిని జరిగించే విశ్వాసి. ఎవరండి?
అసహ్యమైనది. ఈ అసహ్యమైన దాని గురించే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మందిరంలో ప్రవేశించిన విశ్వాసి, ఇక 5వ కోణం ఏంటంటే, ఏ విశ్వాసి ప్రవేశించడంటే అసహ్యమైన కార్యాలు చేసేవారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు. చివరిలో ఏమో రాయబడుతూ వచ్చింది, అగ్ని గంధకములతో మండు గొండములు పాలు పొందేది. ఇది రెండవ అంటే అర్థం ఏంటి? దేవుని ప్రణాళికలో ఒక విశ్వాసి దేవుని దర్శించి, క్షమించండి, ఒక విశ్వాసి ఆశతో దేవుని ఆవరణను చూడాలి, పరలోకపు ఆవరణను చూసి పరలోకంలో ఉన్న దేవుని దర్శించాలని ఏ విశ్వాస అయితే ఆ పరలోక ఆవరణను చూడటానికి, ఆ దేవుని దర్శించడానికి ఆశ కలిగి భూమి మీద ఉంటాడు, ఆ విశ్వాసంలో జీవం లేనప్పుడు ఆ విశ్వాసి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఆ విశ్వాసి ఎక్కడికి వెళ్తున్నాడు? రెండవ మరణమునికి వెళ్తున్నాడు. అగ్ని గంధకములతో కాల్చివేయబడుతున్న రెండవ మరణం. అగ్ని గంధకములతో కాల్చివేయబడుతున్న రెండవ మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే జీవాన్ని కోల్పోయాడు. విశ్వాసవే, దేవుని బిడ్డవే, బలలో పాల్గొంటున్నావు, తప్పు కాదు. కానీ విశ్వాసవి దేవుని బిడ్డ ఉండి కూడా నీలో క్రీస్తు కలిగిన జీవాన్ని మనం కోల్పోయినప్పుడు, ఆ బలలో పాల్గొన్న, బలలో చేయవేసినా కానీ ఒకరోజు మనం అసహ్యమైన రీతిలో అసహ్యమైన జీవితాన్ని జీవించి దేవుని దృష్టిలోనే అసహ్యులుగా ఉండి బలలో పాల్గొంటాం ద్వారా ఒకరోజు నరకానికి వెళ్ళేవారు ఉండాం. రెండవ మరణం. అసహ్యమైనది అంటే అర్థం ఏంటో చెప్పండి? అసహ్యమైనది అంటే అర్థం చెప్పండి పెద్దగా. అసహ్యమైనది అని అంటే అర్థం ఏంటంటే, ఓ మాటలో చెప్పాలంటే హేయమైనది అని అర్థం. హేయమైనది, చేదరైనది అని అర్థం. ఎలాంటిది? హేయమైనది, చేదర కలిగినది అండి. మనం ఏదైతే చేదరించుకుంటామో అది హేయమైనది, అసహ్యమైనది. అసహ్యమైనది కాబట్టే కదా దాన్ని చేదరించుకుంటున్నాం, అది నాకు వద్దని. అది హేయమైనది కాబట్టే కదా మనం ఏం చేస్తున్నాం, దాన్ని వద్దనుకుంటున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అసహ్యమైన దానిని చేసేవారైనను, దాన్ని జరిగించేవారైనను దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి, దేవుడు తన విశ్వాసుల కొరకు తన ప్రణాళికలో స్థిరపరుస్తున్న మందిరంలోకి ప్రవేశించలేడు. దేవుని ప్రణాళికలో స్థిరపరుస్తున్నటువంటి మందిరంలోకి అసహ్యమైన దాన్ని అంటే హేయమైన జీవితం, దేవుడే చేదరించుకునే క్రైస్తవ జీవితాన్ని జీవించే విశ్వాసి ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించడు. మనం దేన్ని అసహించుకుంటాం చెప్పండి? మనం అసహించుకునేవేంటి? సహజంగా మానవుడు అసహించుకునేదేంటి తెలీదా మీకు? మీరు దేన్ని అసహించుకోరా? ఏం అసహించుకుంటాం? తెలిసి కూడా చెప్పకూడదు ఆయన చెప్పుకుంటాడని ఆలోచన, లేదా చెబితే తప్పు అయిద్దని ఆలోచన. మౌనానికి కారణం ఏంటి? మౌనానికి కారణం కూడా చెప్పడానికి కూడా మనం మౌనంగానే ఉన్నాం. ఎంత గొప్పవాడు వాళ్ళండి. సరే, నాకెందుకు కానీ ఎట్లయితే వింటే పరలోక రాజ్యం లేదా నరకం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? నేను అడిగిన ప్రశ్న, దేన్ని మనం అసహించుకుంటామంటే పెంటను అసహించుకుంటాం. అసహించుకోమా? ఇంకా ఇప్పుడు లైన్లోకి వస్తారు. మొదట మీకు మార్గం వేస్తే మీరు అప్పుడు కంటిన్యూ అవుతారు. మొదటి మార్గం మీకు తెలీదు కాబట్టి మొదట పెంట, తర్వాత పేడ, తర్వాత పందిని కూడా అసహించుకుంటారంట. ఇంకా ఒక్కోసారి మన ఇంటి వాళ్ళని తెస్తాం కదా, పంది లాగుంటామని, అంటే అసహించుకుంటారట. బలులు కూడా అసహించుకుంటారా? మరి వీటన్నిటిని అసహించుకుంటాం కానీ పాపాన్ని అసహించుకోం. అది తెలిసిదాకా ఒకరోజు ప్రభు సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు తెలిసిద్ది మనం ఎంత పాపాన్ని అసహించుకుంటున్నాము, ఎంత మోసాన్ని అసహించుకుంటున్నాము, ఎంత లోకాన్ని మనం అసహించుకుంటున్నాం అనేది ఒకరోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు తెలిసిద్ది. లోకంలో అన్నీ ఉన్నాయి,
పాపం ఉంది, శరీరాశులు ఉండే, నేత్రాశులు ఉండే, జీవడంపం ఉండే, అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, సమస్తమైనటువంటి మాలిన్యం అంతా కూడా లోకంలో ఉంది. అసలు మనం లోకాన్ని ద్వేషించగలుగుతున్నామా? లోకాన్ని అసహించుకోగలుగుతున్నామా? అసహించుకుంటున్నావా లేదా? లోకాన్ని చెప్పండి, అసహించుకుంటున్నావా? చెప్పండి, ఏదో ఒకటి సమాధానం చెప్పండి, త్వరగా ముగిచ్చేద్దాం. అన్న 10 నిమిషాల్లో ముగిస్తాం, మీరు సిద్ధంగా ఉన్నాడు. అసహించుకున్నాం, లోకంలో ఉంటున్నాం, మళ్ళీ లోకంలో పడుతున్నాం, మళ్ళీ దేవుని మందిరానికి వస్తున్నాం. సరిపోయింది. పౌలు ఎలా ఉన్నాడు? అలా దేవుని బిడ్డలే ఉంటున్నా, నేను లోకం నాకును అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న ప్రతి ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రతి క్రియలన్నిటికి కూడా సిలువ వేయబడ్డాడు. అంటే అర్థం ఏంటి? వాటిని జరిగిస్తలా. సిలువ వేయబట్టమంటే అర్థం ఏంటి? వాటి నిమిత్తమే చచ్చిపోయాడుక, వాటి విషయాల్లో చనిపోయాడని అర్థం. అబద్ధం విషయంలో పౌలు సిలువ వేయబడి చనిపోయాడు, ఇక అబద్ధం ఆడతలా. మోసం చేసే విషయంలో సిలువ వేయబడి చనిపోయాడు, ఇక మోసం చేసే జీవితం లేదు. దొంగతనం చేసే విషయంలో అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, పౌలు సిలువ వేయబడ్డాడు అంటే చచ్చిపోయాడు. మోసం చేసే, దొంగతనం చేసే విషయంలో ఇక దొంగతనం చేయట్లా. పాపం చేసే విషయంలో చచ్చిపోయాడు, ఇక పాపం చేయట్లా. దేవుని బిడ్డలను హింసించే విషయంలో చచ్చిపోయాడు, ఇక హింసిస్తలా. అంటే ఒక విషయంలో మనం చనిపోయామంటే ఇక పని మనం చేయం. ఇప్పుడు చెప్పండి, మనం ఏ విషయంలో చచ్చిపోయాం అన్నది. ఏ విషయంలో మనం లోకాన్ని అసహించుకుంటున్నాం? ఏ విషయంలో? ఒకసారి ఎవరు మన గురించి ఎవరు చెప్పవసరలా, మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే మనకు అర్థమైపోయింది మనం అసలు ఏది అసహించుకుంటున్నాం, ఏది కావాలనుకుంటున్నాం, ఏది కోరుకుంటున్నాం, ఏది అసహించుకుంటున్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటేనే మనకు అర్థమైపోయేది. ఒక్కసారి నీ చేతిలో ఉన్న ఫోన్ ఇట్ట పట్టుకో, ప్రియ సహోదరుడు సహోదరి, ఫోన్ ఉందా? పట్టుకోండి. టీవీలు లేవు కదా, 7 మందిరాన్ని తీసుకురారు కదా, ఫోను. దాంట్లో ఏమి చూస్తున్నావో అది గమనించు. పక్కన పెడతాం కాదు, నేను చెప్పినప్పుడు పక్కన పెట్టాలి. అది గమనించు. అంటే అది లోకం ఉంది దాంట్లో ఏవేవి చూస్తున్నావో అవన్నీ కూడా ఏమవుతున్నట్టు? హేయమైన కార్యాల విషయాల్లో నువ్వు సిలువ వేయబడలేదు. అంటే నువ్వు హేయమైన విషయాలు సిలువ వేయబడలేదంటే దేవుని దృష్టిలో హేయమైన చేస్తున్నామని అర్థం. ఇంటికాడ ఉన్న విషయాలే కాదు, ఏవైనా సరే, టీవీలని కాదు, రకరకాలైనా సరే మనం సిలువ వేయబడాలా. ఏం చేయబడాలా? మనం సిలువ వేయబడితే అంటే ఆ హేయమైన ఏవేవి దేవుని దృష్టిలో ఉంటే వాటన్నింటి విషయాల్లో మనం సిలువ వేయబడితే ప్రభు ప్రణాళికలో ఉన్న మందిరంలోకి మనం ప్రవేశిస్తాం. ఏ విషయాల్లో అయితే మనం సిలువ వేయబట్టమంటే ఆ విషయం చచ్చిపోయింది, ఇక బ్రతకదు. ఒక్కసారి చచ్చిపోయిన వాడు మళ్ళీ బతుకుతాడా? ఇక ప్రభు వచ్చినప్పుడు లేపబడుతుంది తప్ప మళ్ళీ బతకడం లేదు. ఒక్కసారి మన క్రియల విషయాల్లో మనం చనిపోయిన వారు మళ్ళీ దాంట్లో బతకూడదు. కాబట్టి మళ్ళా బతుకుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో హేయమైన పనులు మనం చేస్తున్నామని అర్థం. ఇక్కడ హేయమైన పనులు చేసినందుకు దేవుడు ఒక విశ్వాసి కొరకు తన ప్రణాళికలో స్థిరపరిచిన మందిరంలోకి మనం ప్రవేశించాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే హేయమైన వాటిని జరిగించేవారు, హేయమైన వాటిని చేసేవారు దేవుని ప్రణాళికలు ఉన్న మందిరంలోకి ప్రవేశించరు. ఈరోజు దేవుని దృష్టిలో బల్ల దగ్గరికి వస్తున్నాం. మనం ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చి ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క బల్ల, హేయమైన జీవితం కలిగిన మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆ దేహం దున్నబడి, విరగొట్టబడి, నలగొట్టబడి ఆ రక్తం చిందించబడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బల్ల దగ్గరికి వస్తున్నాం మనం, నువ్వైనా నేనైనా ఎవరమైనా ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభు యొక్క బల్ల దగ్గరికి వస్తున్నాం. మనం హేయమైన కార్యాలు చేసి ప్రభు బలలో పాల్గొనడానికి వస్తే రెండవ మరణం తీర్పుకే తప్పక దేనికి మనం వెళ్ళాల. హేయమైన కార్యాలు చేసే జీవితం నుండి తొలగించబడాలని ప్రభు దేహం మన కొరకై విరగొట్టబడి, నలగొట్టబడి, చిందించబడిన రక్తం మనకు సమీపంగా. ఇంకా బలలో పాల్గొంటూ కూడా హేయమైన చేసి ఇంకెలా బలలో పాల్గొంటాం? ఒకప్పుడు హేయమైన జీవితాన్ని తన సిలువు ద్వారా తీసివేశాడు, సిలువు రక్తం ద్వారా హేయమైన జీవితాన్ని తీసివేశాడు. ఇంకా హేయమైన జీవితం ఇప్పుడు జీవిస్తుంటే ఒక రోజు నష్టపోతాం, దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. ఇదేనమాట 5. ఇక 6వ విషయం చూద్దానండి. 10 నిమిషాల్లో కోట అవుతుంది, 1 o'clock అట్ట ముగిచ్చేద్దాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. చదవండి. 24వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. చాలు చాలండి.
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట అండి ఇది? ఆరోదిగా ఒక విశ్వాసికి ఇవ్వటం కొరకు దేవుడు తన ప్రణాళికలో నిర్మిస్తున్న మందిరంలోకి ఏ విశ్వాసి పోడు అని అంటే ఇప్పటికి 5 విషయాలు చెప్పండి. మొదటిగా శుద్ధత లేనివారు, అంటే భక్తి గౌరవం లేనివాడు. 2 స్వచ్ఛమైన జీవితం లేనటువంటి వారు, అంటే మాలిన్యము కల్తీ కలిగినటువంటి వారు. 3 అబద్ధమైన దాన్ని జరిగించేటటువంటి వారు. 4 అబద్ధమైనది అంటే లేని వార్తను పుట్టించేవారు. 4 చీకటి జీవితం కలిగినటువంటి, అంటే అంధకార సంబంధమైన జీవితం కలిగినటువంటి వారు. 5 అసహ్యమైన దాన్ని చేసేటటువంటి వారు. అంటే దేవుని దృష్టిలో ఏదైతే అసహ్యమైన చేస్తారో వాళ్ళు దేవుని ప్రణాళికలో, ఒక విశ్వాస కొరకు దేవుడు స్థిరపరుస్తున్న దేవుని ప్రణాళికలు ఉండ మందిరంలోకి వెళ్ళలేడు. ఇక 6వదిగా చూసినట్టే దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వారు ఎవరండి? దేవుని యొక్క మహిమని. ఇక్కడ చూడండి, జనులు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొస్తారని రాయబడుతూ వచ్చింది. భూరాజులు తమ మహిమని దాంట్లో తీసుకొస్తారు. ఎవరి మహిమది? అంతే కదా, దేవుడిచ్చిన మహిమే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరికైతే దేవుడిచ్చిన మహిమని ఎవరికైతే కాదు, ఎవరైతే దేవుడిచ్చిన మహిమను కోల్పోతారో తమ జీవితాల్లో, ఎవరైతే దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటారో తమ జీవితాల్లో, వాళ్ళు దేవుడు తన విశ్వాస కొరకు స్థిరపరుస్తున్న తన ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించలేరు. చూడండి, దేవుడిచ్చిన మహిమను కోల్పోయిన వారు ఎవరు చెప్పండి? బైబిల్లో ఉండారా లేదా? ఎవరు ఉంటే ఎవరు? దేవుడిచ్చిన మహిమను కోల్పోయినటువంటి వారిలో బైబిల్లో కొందరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? సొలొమోను. మంచి మాట, నా నోట్లో ఫస్ట్ నుంచి అదే ఉంది. మొదట సొలొమోను దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. రెండో వ్యక్తి సొలొమోను కంటే ముందర ఒక ఆయన ఉన్నాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయిన వాడు. సౌలు. ఎవరు? సౌలు. దేవుడిచ్చిన మహిమ, 12 గోత్రాల మీద రాజుగా ఉండే ధన్యత, అది గొప్ప మహిమ. ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజు అంటే మాటలు అనుకున్నారా? ఎంతో గొప్ప మహిమ. దానంతటను కూడా పోగొట్టుకున్నాడు, విషపు చూపుతో దురాలోచనలు కలిగి దేవుని మహిమని పోగొట్టుకున్నాడు. ఎవరు? దావీదులా సరి చేసుకుని సమకూర్చుకున్నాడు. దావీదు సమస్తం సమకూర్చుకున్నాడని బైబిల్లో ఉంది. రెండో వ్యక్తి ఎవరు? సొలొమోను. దేవుడు ఎక్కడ ప్రపంచంలో ఏ మానవుడికి లేనంత జ్ఞానం సొలొమోనుకి ముంగట, సొలొమోను తర్వాత యేసు ప్రభు వారి తప్పగా మరొకరికి, యేసు ప్రభు వారి అంత జ్ఞానం సొలొమోనుకి లేదులేండి. మానవుడిగా అంటే సొలొమోనుకు ఉన్నంత జ్ఞానం సొలొమోను ముంగట కానీ సొలొమోను తర్వాత కానీ ఎవరికీ లేదు. అంత గొప్ప దేవుని మహిమతో కూడిన జ్ఞానమును వ్యర్థమైన భార్యను వివాహం చేసుకుని పాడు చేసుకున్నాడు. ఒకరేమో విషపు చూపుతో దౌర్భాగ్య జీవితాన్ని బట్టి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఒకడేమో శరీర కోరికను చంపుకోలేక దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఇంకెవరున్నారు? సంసోను కూడా ఉన్నాడా? సంసోను చెప్పమ్మా. సంసోను కూడా ఉన్నాడు. సంసోను కూడా అంతే, శరీర కోరికలను చంపుకోలేక దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప మహిమ! కొన్ని వందల నక్కలను కూడా తోకలు కట్టేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు. ఎంత గొప్ప మహిమ అంటే, తాను బ్రతికున్న దినాల్లో మనుషులను చంపిన దానికంటే తాను చనిపోయిన రోజు ఎక్కువ మందిని చంపినటువంటి వాడు. అంత గొప్ప మహిమ కలిగినటువంటి వాడు ఒక డెలయలా విషయంలో, తన అక్క విషయంలో దారి తప్పిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికో పోయాడు. దేవుడు దొరకనంత దూరం, దేవునికే దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి ఉంది. ఎవరామె? యెజబెలు అక్క. ఏం జీవితం ఇంకా విచిత్రం, ఎంతో భయంకరమైన విచిత్రమైన జీవితం. ఆహాబు యొక్క భార్య ఎవరు? ఎక్కడుంది అక్క మాట? తెలియదండి. రాజుల గ్రంథంలో ఉండేది, మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం తర్వాత 17, 18 అధ్యాయం. కాబట్టి యెజబెలు ఎవరు అసలు? ఎవరన్నారు? మీరు నియమించారండి ప్రవక్తగా. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చింది? తాను ప్రవక్తనని పలువురిని మోసపరుస్తుందని ప్రకటన గ్రంథం 4-3 అధ్యాయాలు ఘోషిస్తున్న వాక్యం. తాను ప్రవక్త కాదు, ప్రవక్తనని అనేకులు మోసం చేస్తుంది. అది కాదు. యెజబెలు ఎవరంటే రాజు యొక్క కుమార్తె. ఎవరు? రాజు యొక్క కుమార్తె. 2 యెజబెలు ఎవరు? ఆమె రాణి కూడా ఇశ్రాయేలు ప్రజలకు రాణి అయి ఉంది. రాజు కుమార్తెగా ఉంది,
తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి రాణిగా కూడా ఉంటూ వచ్చింది. ఇంకా యెజబెల్ ఎవరు? దేవుని ప్రజలకు ఒక నాయకురాలుగా ఉంటూ వచ్చింది. ఇన్ని గొప్పతనతలు కలిగిన యెజబెల్ ఏం చేసింది? తిన్నాది అరక్క దేవుని మీద తిరగబడి ఏం చేసింది? బయలుదేవతను సృష్టించి దాదాపు 850 మంది ప్రవక్తలు సిద్ధపరచుకుంది తన కొరకు. 850 మంది దాకా. ఏలియా 2 తలంపులు ఉన్న ప్రజల దగ్గర బలి అర్పించేటప్పుడు ఎంతమంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు? బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 850 మంది దాకా ఉంటారు. అక్కడే రాయబడి ఉంది 450 మంది ప్లస్ ఇంకొక 400 మంది, 850 మంది. సరే 900 వేసుకోండి. అంతమంది అబద్ధపు ప్రవక్తలందరూ ఒక చోటు ఉంటే అబద్ధాన్ని సృష్టించినప్పుడు దేవుని మహిమ ఆమె మీద ఉందా? లేదు. ఇప్పుడు యెజబెల్ అయినా ఇంకొకరైనా దేవుడిచ్చిన మహిమను కోల్పోయినటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోనికి ఎప్పటికీ ప్రవేశించరు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మహిమ ఏంటి? భూరాజులందరూ తమ మహిమను తీసుకొస్తున్నారు. దేవుని చిత్తంలో దేవుడు విశ్వాసుల కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని ప్రణాళికలు ఉన్న మందిరంలోకి భూరాజులు, భూమి మీద ఉన్న రాజులుగా జీవించి క్రైస్తవ జీవితంలో రాజులుగా జీవించిన రాజులైన వారు అందరూ కూడా తమ మహిమను పరలోకంలోకి తీసుకొస్తున్నారు. మరి ఆ మహిమను కోల్పోయిన వారు ఏం చేస్తున్నారు? నరకానికి వెళ్తారు. ఎక్కడికి? యెజబెల్ గురించి అదే అంటాడు, నా దాసులైన వారికి అది తప్పుగా బోధించి వారి జీవితాన్ని తప్పుడు మార్గంలో వ్యభిచరించడానికి, పాపం చేయటానికి తన బోధన బట్టి ఎంతోమంది తప్పు మార్గంలో తిరిగి వెళ్ళిపోతూ వచ్చారు. ఇలా తప్పు మార్గంలో నడిపించిన తనకి భయంకరమైన శిక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ పేరు అసలు ఎవరికి పెట్టకూడదు కూడా. కొన్ని పేర్లు బైబిల్లో పెట్టకూడదు. బైబిల్లో కాదు, క్షమించండి, బైబిల్లో పెట్టకూడదు కదా. బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకోకూడదు. అసలు మొదటే మనం సంసోను, శాలేం అన్న పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడం. మంచి పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడం. మంచి పేర్లే పెట్టుకోవడానికి ఇష్టపడం. సలోమోన్ అని, శామ్యూయల్ అని ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడం. మా తాత పేరు, మా అమ్మ పేరు, మా నాన్న పేరు కలిసి రావాలంట. కానీ చూడండి, అసలు యెజబెల్ ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో ఉందంటే భయంకరమైన జీవితం. ఒక దారుణమైన స్త్రీ చెప్పండి. ఒక నీతిమంతుడైన వ్యక్తిని, నాబోతును చంపించి తన ద్రాక్ష తోటని అక్రమంగా లాక్కున్నటువంటి స్త్రీ. అక్కడే దేవుని మహిమ పోయింది ఆమెలో నుండి. దేవుని విడిచిపెట్టేసి బయలు ప్రవక్తలను ఏర్పరిచినప్పుడే దేవుని మహిమ ఆమెలో నుండి వెళ్ళిపోయింది. బయలుదేవతల్ని సృష్టించినప్పుడే తనలో ఉన్న దేవుని మహిమ వెళ్ళిపోతూ వచ్చింది. అసలు ఆమె ఎవరు? ఒక రాజు కుమార్తె, వేరే దేశపు రాజు కుమార్తె. తర్వాత ఆమె ఎలా ఉంది? అహాబుని వివాహం చేసుకున్న తర్వాత రాణిగుంటూ వచ్చింది. రాజుని వివాహం చేసుకున్న తర్వాత ఏమైంది? రాణిగుంటుంది. ఇప్పుడు ఈ రాణిగుండ ఆమె ఏం చేస్తుంది? తన హోదాకు తగ్గట్టు జీవిస్తుందా? మనం విశ్వాసమే కదా, మన హోదా తగ్గట్టు జీవిస్తున్నామా? వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం ఒక విశ్వాసం ఎలా ఉండాలో అలా మనం జీవిస్తున్నామా? ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలో అలా మనం జీవిస్తున్నామా? ఒకవేళ పొరపాటున ఎవరైనా నేను జీవిస్తున్నాను ముందరకు వచ్చారు, దేవుడు చూస్తున్నాడు నువ్వు జీవిస్తున్నాను అన్నమాట, ఆయన ఒకరోజు బయటికి తీసుకొస్తాడు. ఒక విశ్వాసి జీవించాల్సిన జీవితం ఏంటి? కోపము, ద్వేషము, అసూయ, కలహము, భేదాభిప్రాయాలు, ఇంకా కక్షలు, కోపాలని చంపుకున్నవాడే విశ్వాసి కదా. బలలో పాల్గొంటున్నా కూడా ఇంకా మనలో అవి ఉంటున్నాయంటే అర్థం ఏంటి? మనం సంపూర్ణమైన విశ్వాసులుగా లేం. మళ్ళీ విశ్వాసం అని చెప్పుకోవద్దు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే విశ్వాసం అని చెప్పుకోవద్దు. ఒక అబద్ధం ఆడతాం, ఒక మోసం చేస్తున్నాం, ఒక దొంగతనం చేస్తున్నాం, ఒక పాపం చేస్తున్నాం. అసలు ఇవన్నీ చంపుకునే కదా క్రీస్తులోకి వచ్చింది. ఇవన్నీ వద్దనే కదా క్రీస్తులోకి వచ్చింది. రక్షించబడి మారుమోసం పొంది బాప్తిసం పొంది కూడా ఇంకా ఇవే మన హృదయముల్లో కూరుకుపోయి ఉంటాయి అంటే ఖచ్చితంగా మనం విశ్వాసం కాదని గుర్తుపెట్టుకోండి. అవి ఎందుకు కాదంటున్నామంటే ఆ విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు మనలో లేవు. విశ్వాసకు ఉండాల్సిన గుణ లక్షణాలు మనలో లేవు. విశ్వాసి జీవించాల్సిన జీవితం మనలో లేదు. మనం మార్పు చెందేవన్న పేరు మాత్రమే మనకు ఉందంతే. దానికి తగిన జీవితం మనం జీవిస్తాం. ఆ మార్పు చెందిన క్రైస్తవ జీవితం మనకు లేదు.
విశ్వాసం అంటే విశ్వాసలాగానే ఉండాలి. చాలామంది అంటారు, బ్రదర్ నేను అన్యుల దగ్గర ఉన్నాను, అన్యుల మధ్యలో ఉన్నాను, నా కుటుంబం రక్షించబడలేదు, నా బిడ్డలు రక్షించబడలేదు. చంద్రకళకు ఉందా? మిమ్మల్ని గురించి కాదక్క. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, సేవకుడు నన్ను గురించే చెప్పాడు అంటారు, మిమ్మల్ని గురించి కాదు. చాలామంది అనుకుంటారులేండి. కాబట్టి ఇలా నేను పలానా చోట ఉన్నాను, నాకు కుదరతలేదు, నాకు అవటం లేదు, అయినా వాళ్ళు చేసిన దాంట్లో నేను జీవించాల్సి వస్తుంది, వాళ్ళతో పాటు నడవాల్సి వస్తుంది, వాళ్ళు వెళ్ళే మార్గంలో నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది, నేనేం చేయను అని మనం అంటాం. నువ్వేం చేస్తావు? దేవుడే చేస్తాడు. విశ్వాసంగా మారిన తర్వాత నువ్వు జీవితాన్ని, సాక్షాత్మైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడే చూపిస్తాడు. భక్సింగ్ గారు ఉన్నాడు, తన విశ్వాస యొక్క జీవితానికి వచ్చిన తర్వాత మరలా తండ్రి యొక్క అనుభవంలో జీవించాడా? తిమోథెంగులు ఉన్నాడు, విశ్వాస యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత మరో పూర్వ జీవితం జీవించాడా? లేదే. ఇప్పటికీ కొరినంకులు ఆయన సొంతూరు కేరళ అయినా కొరినంకులు మలయాళీస్, కేరళ అంటే మలయాళీస్ అంటే కులము ప్రాంతాన్ని ఎత్తి చూపిస్తున్నాను కాదండి, మనకు అర్థం కావడానికి చెబుతున్నా. కానీ ఆ ప్రాంతంలో కొన్న వాళ్ళ కుటుంబీకులు లేదు. నాకు తెలిసి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు కొరినంకులు కేరళ వెళ్ళాడు, ఫ్లైట్ బుక్ చేసుకుని కేరళ వెళ్ళాడు. ఎవరైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం మనం? ఏం తీసుకెళ్తాం? ఒక హాట్ బాక్స్. మన ఎవరు మా పాప బర్త్డేకి హాట్ బాక్స్ ఇచ్చారు, సరే ఒక హాట్ బాక్స్ అను. ఇంకా ఏం తీసుకెళ్తాం పెళ్ళికి వెళ్ళేటప్పుడు? ఏవో ఒకటి వస్తువులు తీసుకెళ్తాం, ఒక ఫ్రిడ్జ్, బీరువానో ఎవరో ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్తాం. కానీ కొరినంకులు ఏం చేశాడు తెలుసా? బైబిల్ తీసుకెళ్ళి. బైబిల్ ఆయన అంటే ఎప్పుడు ఉండేదమ్మా, మనం బయట తిరిగేటప్పుడు బైబిల్ ఉండదు, సేవకులుగా మా చేతులు ఎప్పుడు బైబిల్ ఉండిద్ది. కాబట్టి ఆయన ఏం తీసుకెళ్ళాడంటే భక్సింగ్ గారు సాక్ష్యాలు తీసుకెళ్ళాడు. ఆ పెళ్లిలో ఏం చేశాడంటే చివరిని కూర్చున్నాడు. ఎవరు? కొరినంకులు గేట్ కాడ. అసలు ఆయన స్టేజ్ ఏంది? హెబ్రోను సహవాసానికి చైర్మన్. ఆయన ఒక పెద్ద తలగా ఉన్నాడు. ఆయన ఇప్పుడంటే కొద్దిగా అనారోగ్యం వచ్చిందండి, అప్పుడు దినాల్లో వరల్డ్ వైజ్గా ఆయన ఒక ప్రాధాన్యత పొందినవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే కుర్చీ దగ్గరకు వచ్చేది. అంత స్థితిలో దేవుడు స్థిరపరచండి. ఇక్కడ ఆయన స్టేజ్ని కాదు, ఒక సేవకుడికి ఇచ్చిన ఘనతను, దేవుడు ఇచ్చిన ఘనతను చెబుతున్నా నేను. ఏ సేవకునికైనా అలాగ ఉంటుంది. అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా, అంత గొప్ప స్థితిలో దేవుడు ఉంచినప్పుడు కూడా కోరాహు కుమారులు అంటారు, నా దేవుని మందిరపు ద్వారము యొద్ద నేను ఉండటకు ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్ ద్వారం యొద్ద కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తారు కదా, ఎట్లుండవు ఏంటని. పలకరించినోడికి ప్రతి ఒక్కరికి భక్సింగ్ గారు బుక్ ఇస్తా కూర్చున్నాడు. ఏం చేశాడు? భక్సింగ్ గారు బుక్స్ ఇస్తా ఉన్నాడు. నేను తర్వాత అడిగి, అంకుల్ ఇవన్నీ తీసుకెళ్ళారు, ఏం చేశారంటే ఇట్లా చేసిన మహిమదాసు ఇట్లా ఉండి ప్రకటించాను అన్నాడు. చాలా సంతోషం. నేను ఎందుకు చెబుతున్నానంటే, మార్పు చెందినవాడు అమ్మో నా కుటుంబంలో పెళ్లి కదా, నా కుటుంబంలో అది ఉంది ఇది ఉంది కదా, కానీ ఆ యొక్క గోరింటాకులు పెట్టుకోవటాలు, మెయిందీలు పెట్టుకోవాలి, పసుపు రాసుకోవటాలు, ఆ పనికి మాలి చెత్త అంతట్లో కూరిపోరు. మారుమోసు పొందినవారు దాని నుండి ఏం చేయబడతారు? వేరై ఉంటారు. అది మారుమోసు తగిన జీవితం అంటే, అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే, దేవుని మహిమతో నింపబడిన వాడు అలా ఉంటాడు. ఇక్కడ అలాంటి జీవితం మనకు నేటి దినాల్లో అవసరం. అలా ఏది లేకుండా దేవుడిచ్చిన మహిమను కోల్పోయి లోకంలో కలిసిపోయి మళ్ళా నేను బల దగ్గర పాల్గొంటానంటే ఎట్ట కుదిరిద్ది? దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు? దేవుడు ఒప్పుకోవట్లా, కానీ నువ్వు ఇష్టమై పాల్గొంటున్నావు. దేవుడు ఒప్పుకోవట్లా, నీకు ఇష్టమై నువ్వు పాల్గొంటావు. కాబట్టి ఒక రోజు దేవుడు ఎందుకు ఒప్పుకోలేదన్నది నీకు చెప్పి, దేవుడు ఒప్పుకోని దానికేంటో చెప్పి ఆయన నరకానికి పంపిస్తాడు. అలా జరగకూడదంటే ఏం చేయాలా? ఇప్పుడే మనం ఎలా ఉండాలా? దేవుడిచ్చిన మహిమను కోల్పోకూడదు. ఏ మహిమనైతే దేవుడిచ్చాడో దాన్ని ఏం చేయాలా? కోల్పోకూడదు. దాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డవే, మందిరానికి వచ్చావు, బల దగ్గరికి వచ్చావు, ఆదివారం అని వచ్చావు, ఎలా వచ్చావు? సెకండ్ ఆప్షన్. ఇప్పుడు బల దగ్గరికి వస్తున్నాను, నీవు బలలో పాల్గొనే ప్రతి విశ్వాసి గురించి మాట్లాడుతున్నా. ప్రాముఖ్యంగా ఎలా బల దగ్గరికి వస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన మహిమ ఉందా? సొలొమోను వలె, సౌలు వలె, యెజబెలు వలె, ఆహాబు వలె, ఇంకా గెహాజీ దారుణమైన వాడు గెహాజీ, ఇలా నువ్వు దేవుడిచ్చిన మహిమను కోల్పోయి, నేను విశ్వాసం కదా, నేను దేవుని పెట్టిన కదా, ఎన్నో సంవత్సరాలు అవుతుంది నేను రక్షణ మారుమూసు బాప్తిసం పొందని బలలో పాల్గొనడానికి వస్తే దేవుని తీర్పును మనం పొందుకుంటాం. అలా పాల్గొనొద్దు. ప్రేమగా విన్నపంతో చెబుతున్నా, మీ మీద ద్వేషం లేదు, కోపం లేదు. ఈ వాక్యం ధ్యానించే దాంట్లో ఎక్కడ కూడా మీరంటే ద్వేషం, ఒక మనిషిని, ఒక వ్యక్తిని గురించి ద్వేషంతో నేను ఎప్పుడు చూడట్లా. ప్రేమతోనే చెబుతున్నా. కానీ ఆ ప్రేమతో కూడిన మాటలే మీకు గద్దెంపుగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ మాటలే ఓ రోజు దేవుని రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకెళ్తాయి. కాబట్టి ప్రభు ఇచ్చిన మహిమ నీలో ఉంటేనే ఆయన ప్రణాళికలు స్థిరపరిచిన మందిరంలోకి నువ్వు వెళ్ళి నీ దేవుడిచ్చిన మహిమతో అక్కడ దేవుని మహిమపరుస్తావు. ఆ మహిమను కోల్పోయిన వారు
ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి మందిరంలోకి విశ్వాసి వెళ్ళలేడు. ఇది 6. 7వ విషయం చదువుతారండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ మాట. ఇది భయంకరమైన మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే 7వ మాట, దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ఏ విశ్వాసి ప్రవేశించడంటే ఎన్నమాట ఇది 7వదిగా, నిషేధమైన జీవితమును కలిగిన వారు. ఎవరు? నిషేధమైన జీవితం కలిగిన వారు. అంటే దేవుడు ఏదైతే నిషేధించాడో ఆ జీవితాన్ని జీవించే క్రైస్తవుడు దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి వెళ్ళలేడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఏదైతే నిషేధించాడో, దేన్నైతే ఇది వద్దు, ఇది అపవిత్రమైందని దేవుడు నిషేధించాడో, దేవుడు నిషేధించిన జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, దేవుని ప్రణాళికలో ఉన్న ఒక విశ్వాసికి దేవుడు ఇవ్వాలని తన ప్రణాళికలో స్థిరపరుస్తున్నటువంటి మందిరంలోనికి ప్రవేశించడం నిషిద్ధమైనది. నిషిద్ధమైనది అంటే దేవుడు నిషేధించినది. దేవుడు నిషేధించినవి ఏంటి? దేవుడు నిషేధించినవి ఏంటి? దేవుడు నిషేధించినవి ఏంటి? అది నిషేధించబట్టమా? అది ఆజ్ఞలు. నిషేధించడం అంటే వద్దులేమ్మా, ఇంకేదో నేను చెబుతాను, చూడండి టైం అయిపోయింది. నిషేధించబడిందంటే అది దేవుడు వద్దు, దీనివల్ల తప్పు ఉందని అసహించుకునేది, ఇది చేయొద్దు అని దేవుడు చెప్పేది. కాబట్టి చాలామంది దేవుని రాజ్యంలోకి ప్రవేశించకపోవడానికి కారణం ఇదే. దేవుడు ఏదైతే నిషేధించాడో దాన్నే ప్రజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, మరలా ఒకసారి మనం ధ్యానించిన మాటలు వెనక్కి వెళ్తే, ఏలియానే కదా 2 తలంపుల్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? బయలుదేవుడు అయితే ఆయన ఆరాధించండి, ఇశ్రాయేల్ యొక్క దేవుడు నిజమైన దేవుడు అయితే ఆయన ఆరాధించండి, ఒక బలిపీఠాన్ని కడదాం, దాని ఒక బలిపీఠాన్ని పెట్టి దాని మీద ఒక పశువును ఒకటి బలిచ్చి ఆ బలర్పించబడిన పశువు మీదకి ఆకాశం నుండి ఎవరు ప్రార్థన చేసి అగ్ని దిగి వచ్చి బలిని దహించి వేసిద్దో వాళ్ళు నిజమైన దేవుడు. అగ్ని ఏ దేవుని నామని ప్రార్థన చేస్తారో ఆ దేవుని నామాన్ని బట్టి అగ్ని వస్తే ఆ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి చెబుతాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుడు నిషేధించిన దాన్ని ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. అవును కదా? దేవుడు నిషేధించిన దాన్ని ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. అందుకనే 2 తలంపులను ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి దేవుని అగ్ని దిగి వచ్చింది, బలిపీఠాన్ని దహించి వేసింది. ఒకరోజు మనం కూడా నిషేధమైన జీవితాన్ని జీవిస్తే, దేవుడు నిషేధించిన జీవితాన్ని జీవిస్తే, ఒకరోజు దహించి వేయబడే అగ్నిలో మనం పడివేయబడుతున్నాం. దేవుడు వద్దు, ఇది చేయొద్దు, ఇది దేవుని ద్వారా నిషేధించబడిందంటే అది మరలా మనం చేస్తున్నామంటే మనలో ఏదో పొరపాట్లు ఉన్నాయి. దేవుడు వద్దన్న పని మనం ఎట్లా చేస్తాం? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మనం వద్దన్న పని చేస్తే మనకు ఎలా ఉండిద్ది? నిషేధించడం అంటే చెబితే చూడండి, పక్కింటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళొద్దు అంటే అర్థమేంటి? వాళ్ళ ఇంటికి నిషేధించావు పిల్లలకి, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటావు. అయినా మన పిల్లలు వెళ్తే నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు వెళ్ళావని కొట్టమా? అది నిషేధించబడింది. అంటే మన పిల్లలే నిషేధించబడిన పని, వద్దన్న పని మరలా చేస్తున్నప్పుడు, ఆ చేస్తున్న పిల్లలు మనం కొడుతున్నప్పుడు, మనల్ని సృష్టించిన వాడు, మన మీద అధికారం ఉన్నవాడు, సర్వాధికారం మన మీద కలిగినటువంటి ప్రభు, ఆ దేవుడు నిషేధించిన కార్యాలు మనం చేస్తున్నప్పుడు మరి ఆ ప్రభు శిక్షించడానికి యోగ్యుడి కాడా? ఆయన శిక్షించేది ఎలా ఉంటుంది తెలుసా? మనం శిక్షించేది మన పిల్లలు ఏడ్చేదట్టు శిక్షిస్తాం. ఆయన శిక్షిస్తే ఎక్కడా మనం కనపడం, నరకంలోనే కనపడతాం. ఆయన శిక్షిస్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇది ఎన్నో మాట 7వదిగా, దేవుని ప్రణాళికలో ఒక విశ్వాసికి దేవుడు ఇవ్వాలని, ఒక విశ్వాసి దేవుని ఆవరణంలో ప్రవేశించి, ఆవరణంలో చూసి ఆవరణంలో కూడా ప్రవేశించి జీవం గల దేవుని దర్శించడం కొరకై ఆ విశ్వాసికి దేవుడిచ్చే మందిరంలోకి ఒక విశ్వాసి ప్రవేశించాలంటే ఆ విశ్వాసం ఎలా ఉండాలి? నిషేధమైనది ఏది చేయకూడదు. నిషేధమైనది ఏదైనా చేసే విశ్వాసి ఆ దేవుని ఆవరణలోకి ప్రవేశించడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిషేధించబడిందంటే అర్థం ఏంటి?
అది అక్కడికి రావడానికి అర్హత లేదని అర్థం. అది అక్కడికి రావడానికి. ఇప్పుడు ఒక కుక్కనో ఒక పందినో మనం మందిరంలోకి రానియడానికి ఇష్టపడతామా? ఇష్టపడవు. ఎందుకని? ఇది దేవుని మందిరం, పరిశుద్ధమైన మందిరం కాబట్టి దాన్ని నిషేధించే మనం. ఇప్పుడు నిషేధించబడిన మందిరంలోకి కుక్క పందులు వస్తే మనం ఏం చేస్తాం? నాతో కూడా కూర్చోబెడతామా? వెళ్ళగొడతాం, అవునా కదా? ఇక్కడ ఈ రోజుల్లో మనం గమనించాల్సిన కోణం అదే. దేవుడు నిషేధించిన దాన్ని ఎలా మనం దేవుడు వద్దని దేవుడు నిషేధించిన దాన్ని మన జీవితంలో ఎలా జరిగిస్తూ వస్తాం మనం చెప్పండి. దేవుడు ఇది వద్దన్నాడు, అది నిషేధించబడిందని అర్థం. ఆ నిషేధించబడింది మనం చేస్తామంటే మనం కూడా నిషేధించబడ్డామని అర్థం. దేవుడు ఏది వద్దన్నాడు, ఏది దేవుని రాజ్యానికి రావడానికి అర్హత లేదన్నాడు, ఏది దేవుని రాజ్యంలో ఉండడానికి యోగ్యత లేదన్నాడు, అది మనం చేస్తున్నామంటే, ఆ పనులు ఆ క్రియలు మనం చేస్తున్నామంటే మనం కూడా దేవుడు నిషేధించిన కోణంలో, దేవుడు ఏదైతే నిషేధించాడో ఆ నిషేధించబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉండం. వాడు చెప్పాలంటే దేవుని ద్వారా నిషేధించబడ్డాం, త్రోసివేయబడ్డాం. దేవుడు ఇష్టపడినదిగా మనం ఉంటూ వచ్చాం. అది ఇప్పుడు దేవుడు ఇష్టపడినది, దేవుడు వద్దనుకున్నది దేవుని రాజ్యంలో ప్రవేశించదా? ఆయన ఒక వ్యభిచారిని దేవుని రాజ్యంలోకి రమ్మంటే వెళ్ళిపోవాలి, ఆయన ఒక అబద్ధికుని దేవుని రాజ్యంలోకి రమ్మంటే వెళ్ళిపోవాలా, ఆయన ఒక మోసగాడిని దేవుని రాజ్యంలోకి రమ్మంటే వెళ్ళిపోవాలి, ఆయన ఒక నరహత్య చేసేవాడిని దేవుని రాజ్యంలోకి రమ్మంటే వెళ్ళిపోవాలి. అది ఆయన ఇష్టం. మరి ఆయన ఒక విషయాన్ని నిషేధించాడంటే అది ఆయన ఇష్టం. ప్రభా ఇవి కూడా నేను చేసి నేను కూడా పరలోక రాజ్యానికి వస్తానంటే అది ఆయన ఒప్పుకోడు. అది మన రాజ్యమా, ఆయన రాజ్యమా? ఆయనే సిద్ధపరుస్తున్న రాజ్యం, అది మనది కాదు. అర్థమవుతుందండి? అది మనం కట్టుకునే ఇల్లు కాదు, మనం కట్టుకునే రాజ్యం కాదు. అది దేవుని ద్వారా నిర్మాణం చేయబడుతున్న రాజ్యం, దేవుని ద్వారా నిర్మించబడి దేవుని యొక్క ప్రణాళికలు ఉన్న దేవాలయం. ఆ దేవాలయంలోకి మనం వెళ్ళాలంటే మన ఇష్టం కాదు. ఆడ మన ఇష్టాలన్నీ కూడా చచ్చిపోతాయి. మన ఇష్టం అంటూ ఏమీ లేదు. దేవుని ఇష్టానుసారమైన వారే ఆ దేవాలయం ప్రవేశిస్తారు. సో దేవుని ఇష్టానుసారంగా ఉన్న విశ్వాసే దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. ఆ దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని, ఆ దేవునికి ఇష్టానుసారమైన జీవితం కానీ ఆ దేవుడు ఇష్టపడే జీవితాన్ని లేనటువంటి వారు ఆ విశ్వాసి ఎలా ఉంటాడు? ఆ విశ్వాసి మొదటిగా దేవుని యొక్క ప్రణాళికలు ఉన్న మందిరంలోకి ప్రవేశించడు. దేవుని యొక్క ఒక విశ్వాసికి దేవుడు ఇవ్వాలని నిర్మిస్తున్న మందిరం యొక్క మందిరం నిర్మిస్తున్నాడు. ఆ ప్రణాళిక కలిగిన మందిరంలోకి విశ్వాసి ప్రవేశించబోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా శుద్ధత లేనటువంటి జీవితం, 2 స్వచ్ఛమైన జీవితం లేకపోవటం, 3 అపవిత్రమైన జీవితం కలిగి ఉంటాం, అబద్ధమైనది, 3 4 చీకటి కలిగిన జీవితం, 5 అసహ్యమైన జీవితం, 6 దేవుని యొక్క మహిమ కోల్పోవడం, 7 నిషేధించబడింది. ఇక్కడ గుర్తుపెట్టుకో, బల్ల దగ్గరకు వస్తుంది నా జీవితాలు. చివరి మాటను ఒకసారి గుర్తుపెట్టుకో, బల్ల దగ్గరికి రావడానికి ప్రభు నన్ను ఇష్టపడుతున్నాడా? లేదా ఈ బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని నిషేధించాడా? నువ్వు ఈ బల్లో పాల్గొనకూడదని నిషేధిస్తున్నాడా? ప్రభువు నిషేధించాడంటే మన జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది ప్రభువు నిషేధించాడా లేదన్నది. ప్రభువు నిషేధించలేదంటే మనలో సంతోషం ఉండేది, ఆనందం ఉండేది, బలలో పాల్గొంటాం. ప్రభు మనం నిషేధించాడంటే బలలో పాల్గొనటానికి కూడా ఏదో ఆచారంగా పాల్గొని కష్టంగానే బలలో పాల్గొంటాం. అంటే ఈరోజు ఒకరోజు ఈ బలలో నువ్వు ఎలా పాల్గొన్నా ఒకరోజు దేవుని మందిరంలోకి అయితే వెళ్ళలేవు. దేవుడు తన ప్రణాళికలో ఒక విశ్వాసకి ఇవ్వాలనుకున్నటువంటి మందిరంలోకి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు అంటే అసత్యం ఉంది, స్వచ్ఛమైన జీవితం లేదు, అబద్ధంతో కూడిన జీవితం ఉంది, చీకటితో కూడిన జీవితం ఉంది, ఇంకా శుద్ధత లేని జీవితం ఉంది, ఇంకా అసహ్యమైన జీవితం ఉంది, దేవుని మహిమను కోల్పోయిన జీవితం ఉంది, నిషిద్ధమైన జీవితం ఉంది. ఇవన్నీ కలిగిన నీవైనా నేనైనా ఎవరైనా, ఓ సేవకుడైనా సంఘ పెద్దైనా విశ్వాసైనా పరిచారకులైనా ఎవరైనా సరే ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా సరే దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించరు. ఎవరైనా సరే ఈ 7 అంతల అనుభవం కలిగి మనం ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలో ప్రవేశించరు. కానీ ఇక్కడ బలలో ప్రవేశిస్తాం. ఎందుకంటే ఈ బలలో దేవుడు వచ్చి మనల్ని అడ్డగిస్తలేదు కదా, వాక్యం ద్వారా అడ్డగిస్తున్నా, నువ్వు ఇది చేయొద్దు, ఇలా అయోగ్యంగా పాల్గొనొద్దని అడ్డగిస్తున్నా, ఆ మాటను పక్కన పెట్టేసి బలలో పాల్గొంటాం. ఒకరోజు దేవుడే మనల్ని అడ్డగిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలా? యోగ్యులుగా మనలో మనం పరీక్షించుకున్న వారుగా, ప్రభా నీ మందిరం ఆవరణములు, నీ ప్రణాళికలు ఉన్న మందిరం యొక్క ఆవరణంలోనికి, ఒక విశ్వాసకి నీవు ఇవ్వాలనుకున్న మందిరం యొక్క ప్రణాళిక కలిగినటువంటి ఆ మందిరం యొక్క ఆవరణంలోనికి నేను ప్రవేశించలేని విశ్వాసకు ఉండానా? 7 అంతలు కలిగిన జీవితం నాలో ఉంటే ప్రభా క్షమించు. ఉంటే కదా ఉంది, క్షమించు ప్రభా, ఈ ఒక్క రోజుకి నన్ను క్షమించు. అబ్రహాం అంటాడయ్యా, ఆ పట్టణంలో 50 మంది ఉండేయాల,
ఆ పట్టణంలో 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ఉన్న ఏళ్ళ కాపాడవా. ఈరోజు మన ప్రార్థన అదే, ప్రభా ఈ ఒక్కసారి బలలో పాల్గొనేటప్పుడు నన్ను కనికరించు ప్రభా, నా మీద కనికరించి చూపించయ్యా. ఈ ఒక్కరోజు ప్రభా, ఈ క్షణం ప్రభు కనికరించకపోతే భయంకరమైన మరణం వచ్చింది. నువ్వు విశ్వాసం వేయండి, బలలో పాల్గొన్న భయంకరమైన మరణం వద్దు. దుఃఖపడతావో, మొరపెడతావో, గోజాడుతావో, యాకోబోలే పెనుగులాడతావో, మన దగ్గరికి వచ్చే నీవు అడుగు ప్రభుని, ప్రభువా నువ్వు నా కొరకై సిద్ధపరిచిన నీ ప్రణాళికలో ఉన్న మందిరంలోకి నేను ప్రవేశించాను ప్రభువా. అది కోల్పోయేలాగా సాతాను నా హృదయంలో ప్రవేశించి నన్ను ఎంతగానో నష్టపరిచాడు. యేసయ్యా, నీ ప్రణాళికలు ఉన్న మందిరంలోకి నేను రావాలి. ఒక్కసారి నాకు కనికరించవా. నా పితరుడైన అబ్రహాము కనికరించమని మొరపెడుతూ వచ్చాడు. దావీదురాజు చేసిన తప్పును బట్టి ప్రభువా సమూయేలు గ్రంథంలో మొరపెడుతూ వస్తున్నాడు. దేవా, దావీదురాజును కనికరించిన దేవుడే, నాకు కూడా కొంత సమయం ప్రభువా, కనీసం సరి చేసుకుని బలలో పాల్గొనే సమయం అన్న నాకు ఈ ప్రభువా. యేసు ప్రభువా, ఏ క్షణాన మీరు వస్తారో తెలియదు, ఎప్పుడు నేను ఈ లోకం నుండి విడబడతానో తెలియదు, బలలో పాల్గొంటానో కూడా తెలియదు. నేను చేసిన పొరపాట్లు, అవిధేయతలు కనికరించయ్యా. ఒక్కసారి ఈ ఒక్కరోజు, ఇన్ని రోజులు బల దగ్గరికి అయోగ్యంగా వచ్చా, ఇన్ని రోజులు బల దగ్గరికి నా ఇష్టానుసారంగా జీవిస్తూ బలలో పాల్గొంటూ వచ్చా, నీ పాదాలు పట్టుకుంటున్నా ప్రభువా. ఈ ఒక్కరోజు మాత్రమే నాకు తరుణమయ్యా. ఈ ఒక్కరోజు మాత్రమే సమయమే, మరి అన్నటికీ ఇలాంటి జీవితాన్ని నేను జీవించను. నువ్వు కనికరించి, నువ్వు ప్రేమించి ఈ ఒక్కరోజే నా ఇళ్ళ దయ చూపించాలి. ఇక మరి అన్నట్టు పరలోక రాజ్యానికి, ఆ దేవాలయంకు రాకుండా అడ్డగించబడే జీవితం నేను జీవించను. ఇప్పుడు జీవించా ఒక్కరోజు మాత్రమే, ఈ ఒక్క సమయమే నీ పాదాలు పట్టుకుంటున్నా ప్రభువా. మొరపెడుతున్నా, కనికరించి ప్రభువా. దయాళుడైన దేవుడివి, కనికరించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడి, కృప చూపించడానికి మహోన్నతుడైన దేవుడివి ప్రభువా. ఒక్కరోజు నన్ను కనికరించాయా. నీ పాదాలు పట్టుకుంటున్నానని ప్రభు పాదం దగ్గరికి వస్తే ప్రభు క్షమిస్తాడు. నిషేధించబడిన మనం జీవితం, ప్రభు రక్తం ఇంకా మనకు సమీపంగా ఉంది. ఆ బల్ల దేహం, ఆ దేహంలో విరగొట్టబడి నలగొట్టబడిన దేహంలో మన కొరకు చిందించబడిన రక్తంలో మనం యథార్థంగా సరిచేసుకుని పాల్గొని కోల్పోయిన జీవితాన్ని తిరిగి సమకూర్చుకుని మనల్ని వచ్చి ప్రభు తీసుకెళ్తాడన్న నిరీక్షణతో బలలో పాల్గొనటానికి ఆ బల్ల మనకు సమీపంగా ఉంది. ఈరోజు ఏ జీవితం అయితే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నిర్మిస్తున్న ఆ దేవాలయంలోనికి, దేవుని ప్రణాళికలు ఉన్న దేవాలయంలోకి వెళ్ళలేని విశ్వాసకు ఉండవు. నేను పంపించడం కొరకు ఆ దేహం విరగొట్టబడి, ఆ రక్తం చిందించబడి మరలా తప్పిపోయిన మనల్ని సరి చేయడానికి ఇక్కడ సమీపంగా ఉంది. ఎవరు కూడా అశ్రద్ధ కలిగి ఉండదు. సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చే చివరి అవకాశం ఇదే. తర్వాత వచ్చే వారం దాకా నువ్వు నేను ఉంటామో లేదో తెలియదు. చివరి అవకాశం ఇదే. ఎన్నో మరణకరమైన వేదనలు, భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నిన్ను లేవనెత్తుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆ పరిస్థితి నుండి దేవుడు కాపాడాడు. ఎందుకంటే చివరి అవకాశం నీకు నాకు ఇవ్వటానికి. వ్యర్థమైన ఆలోచన మనసులో పెట్టుకుని నష్టపోవద్దు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. బలలో పాల్గొని మనం సరి చేసుకుని బలలో పాల్గొందాం. యోగ్యమైన వారుగా, సరిచేయబడిన వారుగా, దేవుని ద్వారా నిషేధించబడుకోకుండా దేవుడి ద్వారా అంగీకరించబడే పాత్రగా మనం బలలో పాల్గొన్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. అట్టాగా మౌనంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడదు, ప్రార్థన ఉందాం. ఎవరికి వారు మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో మనం యోగ్యులుగా పాల్గొనటం కొరకై ఈరోజు చేయెత్తమని అటు ఇటు చేయమని నేను చెప్పను, కానీ అంటే చేయెత్తి నిలబడమని ఇలా చేయెత్తమని నేను చెప్పను, కానీ హృదయాలు పరీక్షించుకోండి. ఈరోజు అవసరమైన మెయిన్ అలా పరీక్షించుకున్న వారమై ప్రభు వల్ల పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.